గత 12 సంవత్సరాలుగా తెలంగాణ న్యాయవాదులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర వహించినటువంటి తెలంగాణ న్యాయవాదులు పార్లమెంటు సైతం ముట్టడించి తెలంగాణ ఆవిర్భావంలో కీలక పాత్ర వహించినటువంటి న్యాయవాదుల మీద రాష్ట్రంలో హత్యాకాండ జరుగుతూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ గత 10-12 ఏళ్ళుగా మాకు రక్షణ చట్టం కావాలి, అన్నిత్యము న్యాయం కొరకు పోరాడే న్యాయవాదుల పట్ల ఇటువంటి దమనకాండ దాడులు జరిగితే మరి సమాజంలో న్యాయం కొరకు పోరాడే వాళ్ళకి ఇలా జరిగితే సమాజంలో ఏ విధంగా న్యాయ వ్యవస్థ ముందుకు సాగుతుందనే దీంతో ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా కాలం నుండి పోరాటం చేస్తూ ఉన్నాం. రక్షణ చట్టం కావాలని చెప్పి అటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి వామన్ రావు దంపతుల భార్యాభర్తలు ఇద్దరిని మంతని దగ్గర నడి రోడ్డు మీద పట్టపగులే హత్య గావించడం జరిగింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఏడాదికి ఒక 2-3 న్యాయవాదులు హత్యకు గురవుతూ ఉన్నారు. వందలాది మంది న్యాయవాదులు దౌర్జన్యాలకు గురవుతూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా కేసు గెలుపు ఓటములు అనేది కక్షిదారుని డాక్యుమెంట్లు బలాలను బట్టే కేసు జడ్జిమెంట్ వస్తుంది. దాంట్లో న్యాయవాదుల పాత్ర తక్కువనే ఉంటుంది. దీన్ని పురస్కరించుకొని ఇప్పుడు భూముల విలువ పెరిగిన కారణంగా అదేవిధంగా ఏదైతే నా కేసు ఓడిపోతే పలానా న్యాయవాదే కారణం అని చెప్పి ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ హత్యాకాండ కావించడం జరుగుతూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ ఎన్నో రకాల ఉద్యమాలు చేస్తూ ఉన్నాం గత 10 సంవత్సరాల నుంచి. ఈ మధ్యలో ఒక 3 months బ్యాక్ అలంపూర్ బార్ అసోసియేషన్ వాళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకోవడం, రాష్ట్రంలో ఏదో సంఘటన జరిగినప్పుడు అన్ని కోర్టులు బంద్ పెట్టుకుని ఒకరోజు ఏదో ప్రోగ్రాం చేసి అనిపించి ఆ రోజుకు క్లోజ్ చేసి మళ్ళీ విధులకు హాజరు కావడం, ఈ విధంగా కోర్టు వరకు కూడా డిస్టర్బ్ కావడం, ఇది న్యాయమూర్తులకు న్యాయవాదులకు కక్షిదారులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దీన్ని తాడోపేడో తేల్చాలని చెప్పి ఒక చిన్న బార్ అసోసియేషన్ అయిన జోగులాంబ అలంపూరు బార్ అసోసియేషన్ వాళ్ళు ఒక తీర్మానం చేసుకొని అక్కడ ఉన్న 20 మంది న్యాయవాదులు ఒక పాదయాత్ర చేపట్టడం జరిగింది రక్షణ చట్టం కొరకు అని చెప్పి. అప్పుడు ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్న నేను వారికి నా మద్దతు కోరితే గట్టిగా మద్దతు ఇచ్చి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీర్చిదిద్దడంలో ఈ పాదయాత్రని సక్సెస్ అయినాం. ఆ పాదయాత్ర 120 కిలోమీటర్లు వచ్చిన తర్వాత భూత్పూర్ దగ్గర 3 శాసనసభ్యులు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, అందులో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నటువంటి జి మధుసూదన్ రెడ్డి గారు దేవరకద్ర శాసనసభ్యులు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ శాసనసభ్యులు, అదేవిధంగా డాక్టర్ వంశీకృష్ణ గారు అచ్చంపేట శాసనసభ్యులు వచ్చి మేము ఈ విషయంలో డ్రాఫ్ట్ బిల్లు ఒకటి తయారై ఉన్నది, దీనికి వెల్ఫేర్ కూడా జోడించిన కారణంగా లేట్ అవుతుంది కాబట్టి మేము నెక్స్ట్ 10 రోజుల్లోనే సీఎం దగ్గరికి తీసుకొని వెళ్ళి మీ డిమాండ్ నెరవేరుస్తాం, అదేవిధంగా శీతాకాల సమావేశంలో మేము ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని చెప్పిన కారణంగా పాదయాత్రని విరమించుకోవడం జరిగింది. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు ఇటువంటివి రావడం కారణంగా మాకు ఏదైతే మాట ఇచ్చినటువంటి మధుసూదన్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు వారు సరైన టైంలో మమ్మల్ని సీఎం దగ్గరికి తీసుకపోకపోవడం, అదేవిధంగా శీతాకాల సమావేశంలో బిల్లు కూడా పెట్టకపోవడం కారణంగా మళ్ళీ రాష్ట్రం ఫెడరేషన్ అదేవిధంగా అలంపూర్ జిల్లాలో ఉండే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రధానంగా అన్ని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు కార్యవర్గాలన్నీ సమావేశమై మరోసారి మలివిడత పాదయాత్రని ఈ నెల 23వ తారీఖు రోజు భూత్పూర్ ఎక్కడైతే పాదయాత్ర టెంపరీగా క్లోజ్ చేసుకున్నామో అక్కడే ప్రాంతం నుండి భూత్పూర్ నుండి మళ్ళీ పాదయాత్ర చేయడం జరిగింది. దీన్ని నిన్న అదే ఆరాంఘర్ చౌరస్తా నుంచి 18 కిలోమీటర్లు సెక్రటరియట్కు పోయిన తర్వాత ఇప్పుడు మాకు మాట ఇచ్చినటువంటి గౌరవ దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు వారి ఇనిషియేషన్ కారణంగా వారు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొని పోయి మా డిమాండ్ని నెరవేరుస్తామని చెప్పి నిన్న హామీ ఇవ్వడం జరిగింది. నిన్న 11 గంటలకు సెక్రటరియట్లో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అదేవిధంగా
వారు చూపించారు కూడా డ్రాఫ్ట్ బిల్లు. నెక్స్ట్ సెషన్లోనే మేము ఈ బిల్లు ప్రవేశపెడుతున్నామని చెప్పిన కారణంగా ఈ పాదయాత్ర విజయవంతమైందని భావిస్తూ ఈరోజు మీడియా ద్వారా న్యాయవాదుల సమాజానికి ప్రజలకు ఈ రక్షణ చట్టం రావడంలో అలంపూర్ బార్ అసోసియేషన్ ఇనిషియేషన్ తీసుకున్న ఈ పాదయాత్ర, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అన్ని బార్ అసోసియేషన్లు, తెలంగాణలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్ల సమాఖ్య ఫెడరేషన్ ఈ ఈ విషయంలో విజయం సాధించిందని చెప్పడానికి మేము గర్వపడతా ఉన్నాం. దీనికి ముఖ్యంగా మనకు దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు ఇనిషియేషన్ కారణంగానే మేము ఈ విజయం సాధిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఏదైతే ఈ యాక్ట్ చట్టరూపం దాల్చడంలో పూర్తి సహకారం అందిస్తే చట్టం దాలుస్తుంది, నెక్స్ట్ బడ్జెట్ సెషన్లోనే చట్టరూపం దాలుస్తుంది అని చెప్పి హామీ ఇచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా యాత్రకు వెన్నంటూ ఉండి, మా ఉద్యమానికి వెన్నంటూ ఉండి ఎప్పుడు సహకారం కోరినా మీరు ప్రజల దృష్టికి, రాష్ట్ర దృష్టికి తీసుకుపోయినటువంటి మీడియా మిత్రులకు కూడా ఈ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి మహబూబ్నగర్ కార్యవర్గం, మహబూబ్నగర్ న్యాయవాదులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లకు సంబంధించిన న్యాయవాదుల విజయం ఇది ఒక్కరి విజయం కాదని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. రాబో రోజుల్లో ఎటువంటి సమస్య వచ్చినా న్యాయవాదులు ఐక్యంగా ఉండాలని, పోరాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ఘన విజయం సాధించినందుకు అందరికీ, మీ సహకారం అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.